హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి నెల జీతాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రతి నెల పెన్షన్లు మరియు జీతాలు అయితే లేట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆర్బీఐలో బాండ్స్ వేలం వేయడం ద్వారా ఈ అమౌంట్ అయితే సేకరిస్తున్నారు. ఈసారి అయితే ముందుగానే అమౌంట్ అయితే సేకరించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు: 1760 కోట్ల అప్పును సమీకరించిన ప్రభుత్వం. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొనడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 1760 కోట్ల రుణాన్ని సమీకరించింది. 1000 కోట్ల మొత్తాన్ని 9 ఏళ్ల కాల పరిమితితో 7.73% వడ్డీతో చెల్లించేలా తీసుకున్నారు. మరో 760 కోట్లను 7 ఏళ్ల కాల పరిమితితో తిరిగి చెల్లించేలా 7.70% వడ్డీకి తీసుకున్నారు. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి ప్రభుత్వం రుణాలు తీసుకుంది. సో ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో 1760 కోట్ల రుణాన్ని అయితే సేకరించారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.